హలో అండి. ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారండి. పైపింగ్ వీడియోస్ పెట్టండి అని. నేనైతే కొన్ని క్లాత్‌లను బట్టి కొన్ని డిజైన్స్‌ని బట్టి మాత్రమే పైపింగ్ అనే మెథడ్ మారుస్తాను. అంటే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ముందు చూపించాను చూడండి. అలాంటి క్లాత్‌లకు మాత్రం నేను ఇన్విజిబుల్ పైపింగ్ మాత్రమే వేస్తాను. సింగిల్ పాదం పెట్టి అదైనా. ఎందుకంటే అది మళ్ళీ మనకు హెమ్మింగ్ చేసుకునే పని లేకుండా పెట్టేసుకుంటాను ఇదైతే. ఇది చూడండి ఈ వీడియోలో పెట్టి సింగిల్ పాదం పెట్టాను కదా! సింగిల్ పాదం పెట్టి ఒక క్రాస్ పీస్ తీసుకొని సన్నని పైపింగ్ థ్రెడ్ పెట్టి దాని పక్క నుండే కుట్టు వేసుకుంటూ వస్తాను. ఇవి 2 రకాలుగా దొరుకుతాయి. పాదాలనేవి ఒకటి ఇటు ఓపెన్, ఒకటి లెఫ్ట్ సైడ్ ఓపెన్, ఒకటి రైట్ సైడ్ ఓపెన్ ఉంటావి. అవి మనం ఏ చేతికి అలవాటు ఉంటే ఆ చేతికి అంటే లెఫ్ట్ సైడ్ అలవాటు ఉన్న వాళ్ళకి కుట్టు వేసుకునేది లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు. రైట్ సైడ్ అలవాటు ఉన్న వాళ్ళకి రైట్ సైడ్ పెట్టుకోవచ్చు. ఈ సింగిల్ పాదం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పైపింగ్ థ్రెడ్ అనేది కుట్టు పక్క నుంచే పడుతుంది. అందులో మళ్ళీ మనం బ్లౌజ్‌కి కానీ, డ్రెస్‌కి కానీ ఇది పైపింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు కూడా ఒకటే లెవెల్‌లో నీట్‌గా వస్తది. అందుకని ఈ పైపింగ్ థ్రెడ్‌కి సింగిల్ పాదం ఎక్కువ యూజ్ చేస్తారు. కొన్ని డిజైన్స్‌కి కూడా ఈ పైపింగ్ సింగిల్ పాదమే యూజ్ చేయాలి. తర్వాత ఒకసారి ఈక్వల్ లెవెల్ ఉందా లేదో చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని మాత్రం కొంచెం కట్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్‌కి మాత్రము అటాచ్ చేసే ముందు ఫస్ట్ లైనింగ్ క్లాత్‌కి మాత్రమే అటాచ్ చేసుకోవాలి. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ కదా! మనం లోపల నుంచి వేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ బ్లౌజ్‌కి మాత్రమే అటాచ్ చేస్తున్నాను నేను. అటాచ్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకటే లెవెల్‌లో వచ్చేలాగా చూసుకోవాలి మనం. కుట్టు అనేది ఒకటే లెవెల్‌గా రావాలి. అది మళ్ళీ మనం కొంచెం అటు క్రాస్ ఇటు క్రాస్ పోయినా కూడా నెక్ అనేది షేప్ మారిపోతుంది. అందుకనే కొత్తగా ఇలా పైపింగ్ వేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక లైన్ గీసుకోండి. ఒకటే లెవెల్‌లో ఒక పావించి లైన్ గీసుకుంటే మీకు ఈక్వల్‌గా వస్తుంది కుట్టు కూడా. ఇప్పుడు ఆ తర్వాత ఈ లైనింగ్‌కి అటాచ్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ ఉంటుంది కదా! మెయిన్ పీస్‌ని కూడా ఉల్టా చేసుకున్న తర్వాతనే దాని పైనుంచి మళ్ళీ లైనింగ్ పీస్‌ను అది పైపింగ్ లోపలికి పెట్టుకోవాలి ఫస్ట్. మనం ఎక్కడైతే పైపింగ్ చేసుకున్నామో ఆ పైపింగ్ మాత్రం లోపలికి వేసుకున్న తర్వాత మళ్ళీ అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇలా లోపల నుంచి పైపింగ్ వేయాలంటే ప్రాక్టీస్ మీదనే వస్తుంది. ఎందుకంటే మనం కరెక్ట్ లెవెల్‌లో కట్ చేసుకుంటాం కదా! లైనింగ్ క్లాత్ అనేది మళ్ళీ మెయిన్ పీస్ అనేది కూడా. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం క్లాత్ అటు ఇటు జరుగుతూ ఉంటుంది. అయితే ఒకసారి మీరు పిన్నులు పెట్టుకున్న తర్వాత అయినా కూడా ఒకసారి మధ్యలోకి ఒక కుట్టు వేసుకున్న తర్వాత అయినా కూడా పైపింగ్ వేసుకోండి. అప్పుడు కూడా నీట్‌గా వస్తుంది. ఇప్పుడు చూడండి నేను వేసాను కదా! వేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత అది ఈ మధ్యలో కార్నర్ల దగ్గర మాత్రమే నేను కట్స్ పెట్టుకుంటున్నాను. మొత్తం పెట్టట్లేదు. ఓన్లీ కార్నర్ దగ్గర మాత్రమే. అంటే మనం ఎటైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ మాత్రమే కట్స్ పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ దాని పైనుంచి ఒక కుట్టు వేసుకోవచ్చు. లేదా లోపల నుంచి అయినా కూడా ఒక కుట్టు వేసుకోవచ్చు. కాకపోతే క్లాత్ అనేది కొంచెం అటు ఇటు జరగకుండా ఉంటుంది. పైనుంచి ఇలా అంటే పైపింగ్ పక్క నుండి ఒక కుట్టు వచ్చేలాగా, పైపింగ్ మీద కూడా పడొద్దు. పైపింగ్ పక్క నుండి ఒక కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి. ఈ పైపింగ్ అనేది సింగిల్ పాదం పెట్టి కుట్టడం వల్ల ఈక్వల్‌గా సేమ్ కుట్టు ఈక్వల్‌గా పడుతుంది. కొత్త వాళ్ళకి కూడా ఈజీగా పైపింగ్ ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీ మెథడ్‌లో వచ్చేస్తుంది ఇది. చూడండి అంత ఈక్వల్ లెవెల్‌లో ఎంత బాగా వచ్చిందో కుట్టు. ఇప్పుడు పాతకాలం స్టైల్‌లో పైపింగ్ ఎలా చేసేవాళ్ళో ఆ పద్ధతిలో చూపిస్తాను మీకు. ఫస్ట్ అనేది నేను నార్మల్‌గా నెక్ అన్నీ వేసేసుకున్నాను బ్లౌజ్‌కి. వేసుకున్న తర్వాత ఒక పెద్ద క్రాస్ పీస్ తీసుకున్నా. అంటే మనకు ఎంత లెవెల్ నెక్ ఎంత లెవెల్ ఉందో అంతవరకు క్రాస్ పీస్ తీసుకొని దాన్ని ఒక పక్క నుంచి ఒక కుట్టు వేసుకుంటే అంటే మనం మామూలుగా పైపింగ్ చేసుకునేటప్పుడు ఎలా కుట్టు వేసుకుంటామో సైడ్ కుట్టు అలా వేసుకోవచ్చు. ఇది నేను కొంచెం క్లాత్ అనేది పల్చగా ఉంది కాబట్టి డబల్ పెట్టుకున్నాను. డబల్ పెట్టుకొని పక్క నుంచి ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. ఇది మనం సన్నగానే పెట్టుకోవాలి. ఎక్కువ కూడా విడ్త్ ఎక్కువ పెట్టుకోవద్దు. మన పైపింగ్ అది ఎంత విడ్త్ పెట్టుకుంటామో అంత విడ్త్ పెట్టుకోవద్దు. ఒక పావించు విడ్త్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని మళ్ళీ సైడ్ నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇగో నేను చూపించాను చూడండి వీడియోలో ఇంతవరకే పెట్టుకోవాలి. అది మళ్ళీ మనం స్టార్టింగ్ కూడా పావించులో సగం ఎంత ఉంటుంది అంతవరకు మాత్రమే కుట్టు వేసుకోవాలి. ఇది నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అదే విధంగా దాని పక్క నుండే ఇది డబల్ పాదం పెట్టుకొనే వేస్తున్నాను నేను దీన్ని. సింగిల్ పాదం కూడా కాదు.
డబల్ పాదం పెట్టుకొని ఒక పాదంకి కొంచెం తక్కువలో చూసుకొని వేసుకుంటూ రావాలి. ఇది కొంచెం కొత్తగా పైపింగ్ చేయాలనుకున్న వాళ్ళకు మాత్రం కష్టమే. ఎందుకంటే కొంచెం స్లోగా కుట్టుకుంటూ మన పైపింగ్ లెవెల్లోనే, అంటే పైపింగ్ అంత సన్నగా రావాలనంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేస్తే సన్నగా వస్తుంది నీట్గా. అసలు థ్రెడ్ కూడా పెట్టుకోని అవసరం లేదు, ఓన్లీ క్లాత్ బట్టే వేసేసుకోవచ్చు. ఎక్కువ అయితే ఇట్లాంటివి నేను సెల్ఫ్ బ్లౌజులు, సెల్ఫ్ పైపింగ్ వేయమన్న వాళ్ళకి మాత్రం ఈ స్టైల్లోనే వేస్తాను నేను. బ్లౌజ్ ఏదే కలర్ ఉన్నదో అదే కలర్లో పైపింగ్ మాత్రం అడుగుతారు కదా, అలాంటి వాటికి మాత్రం నేను కంపల్సరీ ఇలాంటి స్టైల్లోనే వేస్తాను పైపింగ్ అనేది. థ్రెడ్ పెట్టకుండా ఇలా వేసుకోవడం వల్ల ఇది కూడా పైపింగ్ అంత సన్నగా వస్తుంది. మనం పైపింగ్ థ్రెడ్ పెట్టుకుంటే ఎంత సన్నగా ఉంటుందో అదే సన్నగా వస్తుంది ఇది కూడా. మనం ఇలా కుట్టుకునేటప్పుడు మాత్రము ఒక కొంచెం విడుతు పావించు కంటే కొంచెం విడుతు తక్కువగానే తీసుకోవాలి. ఇది ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మనం పైపింగ్ థ్రెడ్ మీద కదా కుట్టుబడకుండా ఎలా వేసుకుంటామో, ఇది కూడా మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఓన్లీ కిందికి క్లాత్ మీదనే పడేటట్టు మాత్రమే ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఇది కట్టు కూడా పెట్టుకోని అవసరం లేదండి. అక్కడ మళ్ళీ మనం చిన్న చిన్న కట్టు పెట్టుకుంటాం కదా మనము పైపింగ్ చేసుకునేటప్పుడు, ఆ పైపింగ్ కట్టు కూడా అవసరం లేదు దీనికి. జస్ట్ లైట్గా ఇట్లా మలుచుకుంటూ వచ్చేసేయాలి. మళ్ళీ హెమ్మింగ్ పని కూడా ఉండదు దీనికి. హెమ్మింగ్ కూడా చేసుకొని అవసరం ఉండదు, ఎందుకంటే మనం తక్కువనే తీసుకుంటున్నాం కదా క్లాత్ అనేది. అందుకనే నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, అంతే అంతే సన్నగా మలుచుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు అంతే సన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం ఇక్కడ ఫోల్డింగ్ దగ్గరనే కొంచెం టైం పడుతుంది వేసుకునేడానికి. తర్వాత నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇంకా మనకు మళ్ళీ హెమ్మింగ్ చేసుకునే పని కూడా ఉండకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. నేను ఇది సెల్ఫ్ కలర్ వేయమన్నారు కాబట్టి బ్లౌజ్కి సెల్ఫ్ కలర్ వేస్తున్నాను, కానీ మీకు కాంట్రాస్ట్ కలర్ వేస్తే ఇంకా బాగా తెలిసేది. ఆ కాంట్రాస్ట్ది కూడా నేను ఇప్పుడు ఒక ప్యాటర్న్ చూపిస్తాను. అంటే ప్యాటర్న్ బ్లౌజులకు నేను ఎలా వేస్తాను అనేది కూడా ఇలాంటి పైపింగే వేస్తాను నేను కొన్ని ప్యాటర్న్ బ్లౌజులకు మాత్రం కంపల్సరీ. అంటే పైపింగ్ పెట్టకుండా, థ్రెడ్ పైపింగ్ పెట్టకుండా ఇలాంటి పైపింగ్ మాత్రమే యూజ్ చేస్తాను నేను. ఇక్కడ మళ్ళీ ఎడ్జ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. లేదా మరి ఇలానే వదిలేస్తే మాత్రం మళ్ళీ ఒక చేతి కుట్టు వేసుకోవాల్సి వస్తుంది. ఈ బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నార్మల్ పైపింగ్ థ్రెడ్ పెట్టి మనం ఎలా చేస్తామో అదే విధంగా ఒకటే లెవెల్లో వచ్చింది చూడండి పైపింగ్ అనేది. అది సెల్ఫ్లో మీకు కొంచెం కలర్ తెలవట్లేదు, కానీ ఇంకా కాంట్రాస్ట్లో అయితే ఇంకా బాగా కనిపించేదేమో. ఒకటే లెవెల్, ఇంకా మనం మళ్ళీ హెమ్మింగ్ పని పెట్టుకోకుండా నీట్గా ఉండిపోయింది. ఇక్కడ మాత్రం నేను ఒక ప్యాటర్న్ బ్లౌజెస్కి ఎలా పైపింగ్ చేస్తాను అనేది చూపిస్తాను. ఇలా ఓవెల్ షేప్ కానీ లేకపోతే ఇలా డ్రాప్ షేపులు కానీ నేను ప్యాటర్న్స్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీ ఇలా పైపింగ్ అనేది ఈ మెథడ్లోనే వేస్తాను. అయితే మనం కొంచెం ఇలాంటి చిన్న చిన్న పీసెస్ తీసుకునేటప్పుడు మన కుట్ అనేది పైపింగ్ అనేది ఈక్వల్ లెవెల్లో ఒకటే రావడానికి కోసం మాత్రం నేను కొంచెం ఇలా గీసుకున్న తర్వాతనే దాని మీద నుండి ఒక కుట్టు వేసుకుంటూ వస్తాను. ఇది కూడా సేమ్ పావించుకుంటే కొంచెం తక్కువనే ఒకటే లెవెల్లో వేసుకుంటూ రావాలి కుట్ అనేది. ఇప్పుడు మనం ఆ బ్లౌజ్కి ఎలా వేసామో అదే విధంగా దీనికి కూడా అలానే వేసుకోవాలి. ఇంకా దీనికి థ్రెడ్ పైపింగ్ పెట్టను, ఇలాంటి వాటికి ఇలానే పైపింగ్ వేసుకుంటూ వస్తాను. ఈ లాస్ట్ ఇలాంటి ప్యాటర్న్స్ వేసేటప్పుడు ఎడ్జ్ దగ్గర ఉంటుంది చూడండి, అక్కడ మాత్రము క్లాత్ని చాలా జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం కుట్టు వేసేటప్పుడు కూడా పక్క నుండి మళ్ళీ దాని పైనకు పెట్టి దాని పక్క నుండి మాత్రమే కుట్టు వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, అంత సన్నగా వేసుకుంటూ మళ్ళీ ఏం చేయాలంటే ఒక కుట్టు వేయాలి. మళ్ళీ ఆ పైపింగ్ మీద పడొద్దు, మనం ఏదైతే కలర్ క్లాత్ ఉందో ఆ కలర్ క్లాత్ మీదనే పడాలి కుట్టు అనేది. నడుం పట్టి వేసుకునేటప్పుడు, స్లీవ్స్కి వేసుకునేటప్పుడు ఇలాంటి పైపింగ్ బాగుంటుంది సెల్ఫ్ కలర్కి వేసుకుంటే. ఎందుకంటే మళ్ళీ మనం నడుం పట్టి వేసుకునేటప్పుడు హెమ్మింగ్ చేసుకునే పని లేకుండా ఇలాంటి పైపింగ్ పెట్టుకుంటా కూడా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇంకా మళ్ళీ స్లీవ్స్కి వచ్చేసి కూడా కొందరు
బార్డర్స్ వస్తాయి కదా కొన్ని బ్లౌజెస్కి, బార్డర్స్ బ్లౌజులకు కూడా వేసుకుంటే కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది. చూడండి అంత ఈక్వల్గా ఎంత బాగుందో, అసలు డ్రాప్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి పైపింగ్ అనేది. ఈ బ్లౌజ్కి మీకు చూపిస్తున్నది డబల్ పాదం పెట్టి, అంటే మనం సింగిల్ పాదం కాకుండా నార్మల్ పాదం పెడతాం కదా మిషన్ పాదం, నార్మల్ మిషన్ పాదంతో పైపింగ్ ఎలా వేసుకోవడం అనేది చూపిస్తాను. ఫస్ట్ మనము బ్లౌజ్కి లైనింగ్ పీస్ అటాచ్ చేసుకోవాలి. అది ఓన్లీ నెక్ సైడ్ మాత్రమే అటాచ్ చేసుకోవాలి, మొత్తం అటాచ్ చేసుకోకూడదు మళ్ళీ. ఎందుకంటే ఇది నేను మళ్ళీ హెమ్మింగ్ పని లేకుండా పైన ఇంకో డబల్ కుట్టు వేసుకుంటాం కదా, ఆ పని లేకుండా మీకు ఈ స్టైల్లో చూపిస్తున్నాను. మనం కుట్టేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పైపింగ్ క్లాత్ తీసుకోవాలి. ఇది అయితే గోల్డెన్ కలర్ వేస్తున్నాను ఈ బ్లౌజ్కి. గోల్డెన్ కలర్ తీసుకొని అది కొంచెం సన్నగా మలుచుకోవాలి ఒక సైడ్కి. చూడండి నేను డబుల్ పాదమే పెట్టాను దీని మీద కూడా. ఇలా క్లాత్కి ఒక సైడ్ కుట్టేసుకున్న తర్వాత డబల్ పాదానికే కొంచెం ఒకసారి మనము క్రాస్ చేసుకోవాలి పాదాన్ని. ఒకసారి కత్తెరతో కానీ లేదా స్క్రూ డ్రైవర్తో కానీ కొడితే దాన్ని కొంచెం సైడ్కి వస్తుంది. వచ్చాక ఈ క్లాత్ ఉంది కదా, క్లాత్ మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టి పైపింగ్ థ్రెడ్ మీద పడకుండా పక్క నుంచి కుట్టుకోవాలి. ఇది కొంచెం స్లోనే అవుతుంది కుట్టడము. అది మళ్ళీ లాగొద్దు, క్లాత్ని లాగొద్దు, గట్టిగా పట్టుకొని కుట్టాలి. లాగకుండా మనం గట్టిగా పట్టుకొని కొడితే అది పక్క నుంచే కుట్టు పడుతుంది, మళ్ళీ థ్రెడ్ మీద పడదు మనకు కుట్టు అనేది. ఇది కూడా కొంచెం ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే క్లాత్ని గట్టిగా పట్టుకోకుండా థ్రెడ్ని కూడా గట్టిగా పట్టుకొని లాగకుండా ఇలా గట్టిగా పట్టుకొని కుడితే మాత్రమే ఇది వస్తుంది. ఒకసారి మీకు ఇది ఇట్లా రాకపోతే 2-3 సార్లు ట్రై చేయండి, ట్రై చేస్తే ఈజీగానే వస్తుంది. ఇది మనం లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకున్నాం కదా, ఆ మెయిన్ పీస్ నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి పైన నుండి. ఇది కూడా ఒకటే లెవెల్లో రావాలి. మళ్ళీ పైపింగ్ థ్రెడ్ మీద పడకుండా క్లాత్ మీద పడేటట్టే చూసుకోవాలి ఇది కుట్టు కూడా. ఇది కూడా కొంచెం వేసేటప్పుడు జాగ్రత్తగానే వేయాలి. ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత కార్నర్లు అంటే కార్నర్ దగ్గర మాత్రం ఒకసారి కట్స్ పెట్టుకొని తర్వాత లైనింగ్కి మాత్రమే అటాచ్ చేసుకోవాలి దీన్ని. అంటే మొత్తం లైనింగ్ మెయిన్ పీస్కి అటాచ్ చేసుకోకుండా కుట్టు వేసుకుంటాం కదా, అలా వేసుకోకుండా ఓన్లీ లైనింగ్కి మాత్రమే అటాచ్ చేసుకునేటట్టు కుట్టు వేసుకోవాలి లోపల నుండి. అందుకనే నేను బ్లౌజ్కి మొత్తానికి ఫస్ట్ కుట్టు వేసుకోలేదు, ఓన్లీ నెక్ వరకే వేసుకున్న తర్వాత ఇలా పక్కకు అనుకుంటే ఓన్లీ లైనింగ్ మీదనే కుట్టు పడుతుంది. అంటే మళ్ళీ దీనికి కూడా హెమ్మింగ్ పెట్టుకునే పని ఉండదు ఇంకా. అలా లోపల నుండి కుట్టు వేసుకున్న తర్వాత పైనుంచి అంటే పైపింగ్ పక్క నుండి ఒక కుట్టు వేసుకుంటేనే క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇంకా లోపల పక్క నుండి అవసరం లేదు మనకి. కుట్టు కనిపించకుండా పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. అందుకని నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి అలాగా. ఇంకా మళ్ళీ మనం హెమ్మింగ్ పని ఉండదు కదా, ఇక ఇది కొంచెం క్లాత్ వేసుకున్నప్పుడు అటు ఇటు జరగకుండా అది కొంచెం ఎక్స్ట్రా చూడండి బ్లౌజ్కి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇంకొక మెథడ్లో చూపిస్తాను. ఫస్ట్ పైపింగ్ క్లాత్నే అటాచ్ చేసుకొని, అంటే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ పైపింగ్ క్లాత్ అటాచ్ చేశాను. అది 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువనే అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో పైపింగ్ క్లాత్ పెట్టాలి. పైపింగ్ క్లాత్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ జస్ట్
పైపింగ్ మీద కుట్టు పడకుండా పక్క నుండి క్లాత్ మీద పడేటట్టే ఇది కూడా కుట్టు వేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఈక్వల్ లెవెల్నే వస్తుంది. పైపింగ్ థ్రెడ్ ఎలా ఉందో మనం ఎలా వేసుకుంటామో సింగిల్ పాదం పెట్టి అలానే వస్తుంది. ఈ మెథడ్ కూడా ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మనము పైపింగ్ థ్రెడ్ తీసుకొని దానికి మళ్ళీ క్లాత్కి అటాచ్ చేసుకొని ఆ క్లాత్ని మళ్ళీ మెయిన్ పీస్కి అటాచ్ చేసుకొని కొంచెం టైం వేస్ట్ అవుతుంది. అదే ఫస్ట్ మనం పైపింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ పెట్టుకుంటే ఇది ఇంకా ఈజీ అవుతుంది, తొందరగా అయిపోతుంది. ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది. ఈ వీడియో చూసి మీకు ఏ మెథడ్ అయితే ఈజీగా అనిపించిందో, మీరు ఏ మెథడ్లో అయితే ప్రాక్టీస్ చేసి వేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నాకు.